హాయ్ హలో అందరికి నమస్తే. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, వాళ్ళ మీడియా కానీ, అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత గారు కానీ, ఇట్లా ఎవరైనా సరే పర్యటనలకు వెళ్ళినప్పుడు, ఆ పర్యటనలు ఫెయిల్యూర్ అయినప్పుడు, ప్రజలు వ్యతిరేకించినప్పుడు, ప్రజలు తిరగబడ్డప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా వాళ్ళకి కనిపించేటువంటి ఏకైక వ్యక్తి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ మీదకి ఎలాగైనా నెట్టేయాలని చెప్పి దాని మీద చర్చ జరిగే విధంగా వీళ్ళు అద్భుతంగా ప్లాన్ చేస్తారు. వీళ్ళు ప్లాన్ చేస్తారు కానీ అది బెడిసి కొడుతుంది, అడ్డంగా బుక్ అవుతారు. అది కూడా సాలిడ్ ఎవిడెన్స్తో బుక్ అవుతారు. సో ప్రజలు నిజాలు తెలుసుకున్న తర్వాత ఊరికేమంటారా వాళ్ళకున్న సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసినప్పుడు బాధపడతారు, ఇది చూసారా అది చూసారా అని చెప్పి బాధపడతారు. సో ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్కి సంబంధించి జనసేన పార్టీ కూడా ఆధారాలతో అడ్డంగా బుక్ అయింది. అది కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్పి వీళ్ళు చెప్పారో ఆ వ్యక్తే బయటకు వచ్చి నేను జనసేన పార్టీని అని చెప్పి వాటికి తగ్గ ఆధారాలు కూడా చూపించడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న 26వ తారీఖున కోనసీమ జిల్లాలో పర్యటన చేశారు. ఈ పర్యటన చేసినప్పుడు ఆ పర్యటనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏముంటా అవి చూసుకోవాలి. ఇక్కడ సందర్భం లేనటువంటి ప్రశ్నలు, ఇక్కడ సందర్భం లేనటువంటి మాటలు, అసలైనటువంటి పనులు చేయండి అంటే అవి పక్కన పెట్టి వేరే రకంగా మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ పర్యటనలో రైతులు మాట్లాడినటువంటి మాటలు కానీ, కొంతమంది అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విసుకున్నటువంటి అంశాలు కానీ అవంతా అందరికీ తెలుసు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. సో ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే 2 పాయింట్లు. ఏది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దిష్టి తగిలింది కాబట్టి కోనసీమకు దిష్టి తగిలింది కాబట్టి పచ్చని పంట పొలాలు నాశనం అయిపోయినని చెప్పి ఏదైతే కామెంట్ చేశాడో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాపం ఓట్లు వేస్తారు కాబట్టి 5 సంవత్సరాల వరకు ఏం చేయలేం కాబట్టి భరించాలి కాబట్టి వాళ్ళు భరిస్తూ ఉన్నారు. బట్ తెలంగాణ ప్రజలు ఊరికే ఉంటారా? ఏకి పారేస్తూ ఉన్నారు, మామూలుగా కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీ ఆస్తులు ఉండేది ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో. సినిమా షూటింగ్లు చేసుకునేది ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఉదయం డ్యూటీ చేసుకొని అంటే ఏపీలో డ్యూటీ చేసుకొని రాత్రి పడుకునేది ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో. మరి అన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే పెట్టుకొని మరి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారా? మిమ్మల్ని ఆదరించారు కదా తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఇంత ఆదరించి మిమ్మల్ని కడుపులో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అలాంటి తెలంగాణ రాష్ట్రం గురించి మీరు ఇంత దారుణంగా మాట్లాడితే దీని ఫలితం వేరేలాగా ఉంటుందని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మరి పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. సో అది బెడిసి కొట్టింది ఆయన మాటలు. మరి ఇదే కాకుండా ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పాడు? ప్రతిదిన బాధ్యత అని చెప్పాడు. ఇప్పుడు మరి కొంతమంది అడుగుతూ ఉంటే మొన్న నాకేం తెలుసు, అది నాకు సంబంధం లేదు కదా, అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది, రెవెన్యూకి సంబంధించి ఆయనకు సంబంధించింది, నాకు తెలియదు కదా పథకాల గురించి వాటి గురించి, నేను అంతేండి ఇంతే ఎట్లా చెప్తా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇది కూడా బెడిసి కొట్టింది. అప్పుడు అలా అంటారు, ఇప్పుడు ఇలా అంటారు, ఇదేంటిది అని చెప్పి. సో ఇట్లా అనేక రకాల అంశాలు ఈ పర్యటన సందర్భంగా మాట్లాడినటువంటి తరుణంలో అన్నీ కూడా బెడిసి కొట్టి అది ఫెయిల్యూర్ అయింది కదా. ఏం చేయాలి అప్పుడు మనం? ఒక కొత్త కథకు తెరలేపారు. ఏమిటా కథ అంటే ఈ పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రెక్కి నిర్వహించాడంట. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హత్య చేయడానికి కుట్ర చేస్తూ ఉంది వైసీపీ పార్టీ. ఇదిగో చూసారా వైసీపీ పార్టీ ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉందనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున డిబేట్లు పెడుతూ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు ఆ వ్యక్తి అంటే ఇక్కడ మలికిపురం మండలం గూడవల్లి గ్రామానికి చెందినటువంటి పున్నం నరసింహమూర్తి. ఈ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు సంబంధించి మొత్తం ఆ టూర్లో మొత్తం ఈయన ఉన్నాడంట. సో ఈయన వచ్చింది రెక్కి నిర్వహించి హత్య చేయడానికి వచ్చారనేటువంటిది జనసేన పార్టీ యొక్క ఫిర్యాదు. వీళ్ళు ఫిర్యాదు చేశారు, బాగానే ఉంది, కానీ బెడిసి కొట్టింది. ఏ రకంగా? ఇక్కడ ఏంటంటే ఈ గూడవల్లి మండలానికి చెందినటువంటి ఎవరైతే అంటే పార్టీ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు సుందర సీనుబాబు అంట, ఆయన అనారోగ్యం కారణంగా ఈయనకి ఇచ్చినటువంటి పాసు ఆ వ్యక్తికి ఇచ్చాడంట. పున్నం నరసింహమూర్తికి ఇచ్చాడంట పాసు. ఆ పాసుతో ఆయన అక్కడ వెళ్ళాడు. ఆ వెళ్ళిన వ్యక్తి నరసింహమూర్తి కూడా జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తే. సో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విచారణ చేసి ఏం తెలియదు అక్కడ, ఈ వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే, జనసేన పార్టీ సభ్యత్వం కూడా ఉంది. సో ఈ సీనుబాబు రాలేదు కాబట్టి ఆ పాస్ ఆ వ్యక్తికి ఇచ్చిన కారణంగా పర్యటనకు వచ్చి అక్కడ చేసింది కూడా ఏమి లేదు, రెక్కి నిర్వహించింది ఏం లేదు, పర్యటనలో ఉన్నాడు, అంతవరకే. ఆ విషయం విచారణలో తేలింది. ప్లస్ ఆ సుందరమూర్తి బయటికి వచ్చి చెప్పాడు, నేను జనసేన పార్టీ నాయకుని, వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, ఇది ఇట్లా జరిగిన విషయానికి సంబంధించి చాలా క్లియర్గా కూడా చెప్పాను. ఇదే కాకుండా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో
అనేక సార్లు రక్తదానం కూడా చేశాడంట ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తిని నేను ఎందుకు ప్రాణాలు తీస్తే ఎందుకు రెక్కి నిర్వహిస్తా అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు పాస్లకు సంబంధించి కూడా గొడవలంట జనసేన పార్టీలో. సో ఇప్పుడు 2 వర్గాలు ఉన్నాయి, 2 వర్గాల్లో వీళ్ళకి పాసులు లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చినప్పుడు వీళ్ళు ఇంకో వర్గం ఏం చేస్తారంటే ఇక్కడ, హే జనసేన పార్టీకి చెందిన వాళ్ళు కాదు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళకి ఎట్లా పాసులు ఇస్తారు మీరు చూసావో, వాళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రకు పాల్పడతా ఉన్నారని చెప్పి ఒక వర్గం పబ్లిసిటీ చేయడం. సో ఈ క్రమంలోనే ఈ ఎపిసోడ్ అంతా. సో ఇలా జరుగుతూ ఉంటే మరి ఆ వ్యక్తే బయటికి వచ్చి చెప్పినటువంటి వివరాలు చూడండి. ఈయనే నరసింహమూర్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో మన 26వ తారీఖున కొడపల్లి గ్రామానికి రావడం జరిగింది. దాంట్లో సుందర్ శ్రీనిబాబు గారు వైస్ ఎంపీపీ గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి పాస్ తెచ్చుకోవడం ద్వారా నాకు ఆయన అనుచరులుగా నేను ఉంటూ ఆయన కూడా తిరుగుతూ ఆ పాస్ నేను పట్టుకెళ్ళి ఎమ్మెల్యే దృష్టిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నేను ఎదురు కొనసాగాను. నేను గతంలో వైసీపీ నాయకుడిగా పనిచేస్తూ ఇప్పుడు జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ చేయించుకుంటూ కొనసాగుతున్నాను. దీంట్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటూ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 13 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఇవాళ నాయకుడిగా నేను ఎదురుకి వెళ్ళడం వల్ల కొంతమంది అనేక మంది ఫేస్బుక్లో ఆరోపణలు రకరకాలుగా పాత ఫోటోలు అవి పెడుతూ ఇవాళ నేను జనసేన సభ్యత్వం 3 ఇయర్స్ కడుతూ ఉంటూ వేరే అభిమానిగా ఉంటూ బ్లడ్ డొనేషన్ చేస్తూ నేను కొనసాగుతున్నాను. ఇటువంటి దుష్పర్శలు నా మీద ఇటువంటి పెట్టుకోకుండా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన. అది అనేక కార్యక్రమాలు చేయడం కానీ, లోకల్ ఉన్న ఎమ్మెల్యే దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవడం కానీ, ఇవన్నీ చూసి ఓర్వలేకనే ఒక వర్గం నా పైన కుట్రలు చేస్తూ ఉంది. ఇక్కడ నాకు జనసేన పార్టీ సభ్యత్వం కూడా ఉందని చెప్పి ఆ వ్యక్తి వీడియో బయట పెట్టడం జరిగింది. వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారో ఆ వ్యక్తి జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని మరి కంప్లైంట్ చేసినటువంటి క్రమంలో ఆ వ్యక్తి జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని మరి బయటపడడం జరిగింది. సో ఇది విషయం. దీన్ని వైసీపీ కుట్ర, వైసీపీ వాళ్ళే రెక్కి నిర్వహించారని చెప్పి రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్డంగా ఆధారాలతో దొరికిపోయినటువంటి పరిస్థితి.